కైండ్ హార్ట్స్ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ పక్కింటి బేబీ 10 మంత్స్కే నడుస్తున్నారా? మీ బేబీ ఇంకా ట్రై చేస్తూనే ఉన్నారా? అయితే నాలాంటి ఓవర్ థింకింగ్ మామ్స్ కోసమే ఈ వీడియో. ప్రతి తల్లి తన బిడ్డ కోసం బెస్ట్ ఇవ్వాలని కోరుకుంటుందండి. కానీ ఆ ప్రయత్నంలో పక్క పిల్లలతో పోల్చుకుంటూ మన బిడ్డ ప్రత్యేకతను మర్చిపోతున్నామేమో ఒక్కసారి ఆలోచించండి. మీ హృదయానికి హత్తుకొని ఒక చిన్న నిజం ఇక్కడ ఉంది. గుర్తుపెట్టుకోండి, గ్రోత్ అనేది ఒక రేస్ కాదు, అది ఒక జర్నీ. ప్రతి బేబీకి వాళ్ళ సొంత టైం లైన్ ఉంటుందండో. ఒకరు తొందరగా నడుస్తారు, ఒకరు తొందరగా మాట్లాడతారు, ఇంకొకరు తొందరగా మాట్లాడరు, ఇంకొందరు తొందరగా నడుస్తారు. మరికొంతమంది లేట్గా స్టార్ట్ చేసినా ఒక్కసారి మొదలు పెడితే ఎవ్వరికీ అందరండి. వెయిట్ తక్కువగా ఉన్నా, మైల్ స్టోన్స్ లేట్ అయినా మీ బేబీ యాక్టివ్గా ఉన్నారా? మంచిగా తింటున్నారా? కరెక్ట్గా నిద్రపోతున్నారా? అయితే వరి అవ్వడం ఆపేసి ఆ చిన్ని చిన్ని మూమెంట్స్ని ఎంజాయ్ చేసేయండి. హెల్దీగా ఉండడం ఇంపార్టెంట్, ఫాస్ట్గా పెరగడం కాదు. స్టాప్ కంపేరింగ్, స్టార్ట్ సెలబ్రేటింగ్. మైల్ స్టోన్స్ కాస్త అటు ఇటుగా అందరికీ వస్తాయండి, కానీ ఆ ఎదుగుదలను ఆస్వాదించడం మన చేతుల్లోనే ఉంది. గుర్తుంచుకోండి, మీ బిడ్డ ఎదుగుదలని ఒక గ్రాఫ్ పేపర్ మీద బరువులతో కొలవలేము. వారి నవ్వుల్లో, వారి యాక్టివ్నెస్లో చూడండి. ఇది మీ షారోన్స్ జర్నల్ ఇచ్చే మాట మాత్రమే కాదు, ఒక తల్లిగా నా అనుభవం కూడా. నా కైండ్ హార్ట్స్ అందరికీ ఎప్పుడూ నా ప్రేమ మరియు తోడు ఉంటుంది. మరిన్ని పేరెంటింగ్ టిప్స్ కోసం లేదా కంటెంట్ కోసం తప్పకుండా కమెంట్ చేయండి. మీకోసం మరిన్ని కొత్త వీడియోస్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.